స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి గర్వించదగ్గ యుగపురుషుడు కారణ జన్ముడు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం వేంపల్లిలో తులసిరెడ్డి దంపతులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర వినీల ఆకాశంలో రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఒక ధృవతారగా వెలుగొందారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూడు గూడు గుడ్డ అందించిన అసలైన ప్రజాస్వామ్య ప్రవక్త ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. సమాజమే దేవాలయం, సామాన్య మానవుడే నా దేవుడు అనే సిద్ధాంతంతో సామ్యవాద దృక్పథాన్ని ప్రజల్లో నాటిన మహానాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగు భాష గౌరవాన్ని ప్రపంచానికి చాటిన అసలైన తెలుగు బిడ్డగా ఆయన నిలిచారని చెప్పారు. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా వంటి సాగునీటి ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానస పుత్రికలని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 85ను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ సమాజం మీద, ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణ జన్ముడు, యుగపురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పౌరాణిక చిత్రాల పురాణ పురుషునిగా, జానపద చిత్రాల జగదేక వీరునిగా, సాంఘిక చిత్రాల సుందరాంగునిగా తెలుగు చలనచిత్ర వినీల ఆకాశంలో ఆయన ఒక ధృవత. రాజకీయ రంగంలో ఆయనది సరికొత్త వరవడి. సమాజమే దేవాలయం, సామాన్య మానవుడే నా దేవుడు, ఆ దేవునికి కాస్త నైవేద్యం సమర్పించడమే నా జీవితాశయం అని రాజకీయాలకు సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించిన ప్రవక్త స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దిగ్దిగంతాలకు, ఖండాంతరాలకు వ్యాపింపజేసినటువంటి తెలుగు యశోవల్లభుడు, తెలుగు భాషోద్ధారకుడు స్వర్గీయ ఎన్టీఆర్. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ఈ సాగునీటి ప్రాజెక్టులు ఆయన మానస పుత్రికలు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషకు దుర్దశ పట్టింది. గత వైకాపా ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 జారీ చేయడం జరిగింది. దీంతో తెలుగు భాషకు గ్రహణం పట్టింది. నిజంగా ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతించాలంటే ఆ జీవో 85ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలి. ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని అటు ప్రభుత్వ పాఠశాలల్లో, ఇటు ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు నత్తనడక సాగుతున్నాయి. వాటికి నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలి. అప్పుడే ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతిస్తుంది. ఆ కోణంలో ఆలోచించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి